చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్. నాకు కావాల్సింది ఏంటంటే ఆ స్టీల్ ప్లాంట్ దిక్కు మొక్కు లేకుండా దాని వ్యవహారం పక్కన పడిపోతే మనం వెళ్ళి మాట్లాడడం కేంద్రంతో. ఎందుకంటే మనకి సౌత్ బ్లాక్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏది మీరు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. మిట్టల్ గురించి బీజేపీ ఎంపీ బీజేపీలో ఉన్న తెలుగుదేశానికి చెందిన నాయకుడు ఆయన మాట్లాడతారు. ఆయన పేరు సీఎం రమేష్ గారు. మిట్టల్ స్టీల్ కావాలి అని. వైజాగ్ స్టీల్ని అడ్రస్ చేయలేరు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా ఆయనకి అర్జెంటుగా అదేంటి నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పార్లమెంట్లో ఏం చెప్పింది, కడప అనేది అసలు మా దృష్టిలో లేదని చెప్పింది. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద చాలా కేటగిరికల్గా వీఆర్ కమిటెడ్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంది. పక్క రాష్ట్రం ఒరిస్సాలో నీలాంచల్ స్టీల్ ప్రైవేట్ పరం అయిపోయింది. ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు ఎక్కడ ఏ గుడికి వెళ్తే ఆ గుడిలో కంకణాలు కట్టుకుని మరీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలాగైనా మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయించేసి దాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తోంది. మీరు అడగాలి. మీరు అడగకుండా దాని మీద మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన పల్లా శ్రీనివాస్ గారు ఏడాది పాటు ఆయన దీక్ష చేశారు. నిజంగా ఆ కంబాటింగ్ స్పిరిట్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా వస్తుందని. సైలెంట్. ఆయన ఎప్పుడైతే హీ వాస్ మేడ్ పార్టీ ప్రెసిడెంట్ దాని గురించి మాట్లాడడం మానేశారు. సీఎం రమేష్ గారు ఆయన మిట్టల్ స్టీల్ గురించి మాడతారు. వైజాగ్ స్టీల్ ఎవరికి ఇస్తున్నారు సార్? ఏమైనా కాకెత్తుకుపోతుందా సార్? మంచి ప్రస్తావన తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ఆంధ్రుల హక్కు. ఎన్డీఏ కూటమి ఉన్నంత కాలం ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదు. దాని మీద ఎన్ని ఊహలు వచ్చినా ఎంతమంది కామెంట్ చేసినా ఒకటి మాత్రం చెప్పగలను. డిసిప్లిన్ కింద బీజేపీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఆపేశాం. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు చేయమని కూడా చెప్పారు. కుమారస్వామి గారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నిన్న రాత్రి చౌదరి గారికి ఫోన్ చేసి మేము ఆపేశామని చెప్పారా? ఆయన మన పార్లమెంట్ లో చెప్పింది ఆ ప్రక్రియ కొనసాగుతోంది అని చెప్పారు. శ్రీనివాసమూర్తి గారు, స్టీల్ మినిస్టర్ గారు, శ్రీనివాస్ వర్మ గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ శ్రీనివాస్ వర్మ గారు అవును సార్ వచ్చారు. చెప్పారు మేము డిసైడ్ చేయటం లేదు, ప్రైవేటీకరణ చేయటం లేదు. మరి ఆయన చెప్పింది నిజమా? కుమారస్వామి గారు చెప్పింది నిజమా సార్? చౌదరి గారు ఆయన చెప్పింది నిజమా? ఈ కేబినెట్ మినిస్టర్ కుమారస్వామి గారు చెప్పింది నిజమా? సార్ ఎవరు ఇన్ని చెప్పినా ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాంత్ గారు మీరు ఆగండి, నాకు ఆయన ఆన్సర్ చెప్తాను. శ్రీకాంత్ గారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం. మేము ఒక ఇంచు కూడా ప్రైవేట్ చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వదు. ఎన్డీఏ కూటమిలో ఒక అజెండా విశాఖ స్టీల్ విశాఖనే ఉండాలి, ఆంధ్ర హక్కు ఉండాలి. అది ఒక ఆంధ్ర రాష్ట్ర హైకార్ కాబట్టి దాన్ని అలానే పెట్టాలనుకున్నాం. ఆ విధంగానే ముందుకెడుతుంది. కాకపోతే తాత్కాలికంగా ఎవరికి నచ్చిన వాళ్ళు ప్రకటనలు ఇస్తే మనం అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆంధ్రులుగా ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రతినిధి ఎవరికి నచ్చిన యూనియన్ కేబినెట్ మినిస్టర్ అండి, ఇచ్చిన పార్లమెంట్ వేదిక మీద ఇచ్చారు. ఆయన ఎవరో కాదు, సామాన్యుడు కాదు, కేంద్ర ఉక్కు శాఖ కేబినెట్ మంత్రి. ఆయన కేటగిరికల్గా చెప్పాడు డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది, మాకేం ములాజా లేదు. ఆయన వెనకాల నుంచి ఆవిడ చెయ్యూపుతూ మరీ మద్దతు ఇచ్చారు నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకంగా కక్ష కట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేయించారు, అది మాట్లాడరు మీరు. మరి పేరులో తెలుగుదేశం లేదు సార్. ఖచ్చితంగా విశాఖ స్టీల్ విషయం పైన మాకు పాలసీ ఉంది. ఎన్డీఏ కుటుంబంలో ఒక పాలసీ ఉంది. వాళ్ళు కేంద్రంలో మాట్లాడినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాత్రం చేయాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే కొద్ది వాళ్ళు ఎగ్జామ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ బీజేపీ నాయకులు కానీ స్పష్టంగా చెప్పారు. పురంధేశ్వరి కూడా చెప్పారు ప్రైవేటీకరణ కానివని చెప్పి. కాకపోతే ఊహాగానాలు ఈ విషయాలపైన తన చర్చలు అనేక అంశాలపైన ప్రతిపక్ష పార్టీలు చేస్తారు. ఖచ్చితంగా దాని గురించి బలం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే మేమన్నా ఇప్పుడు కూడా చెప్తున్నా సార్, విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు. ఒక ఇటుగా కూడా తీనేము శపథం చేసి చెప్తున్నాం. కావాలంటే అవసరం అయితే మా ప్రాణాలు పణంగా పెట్టినా కాపాడుకుంటాం. ఇది ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం. దీని మీద ఎన్ని ఊహలు వచ్చినా ఎవరిని ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినా వదిలే ప్రసక్తే లేదు. దీనికోసం పోరాటం కూడా చేస్తాం. కాకపోతే అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఎన్డీఏ కూటమి కాబట్టి వాళ్ళు ఒప్పించో మెప్పించో విశాఖ స్టీల్ ఆపే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూడా తీసుకుంటుందని చెప్పి గర్వంగా చెప్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆపుతారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా? ప్రైవేటీకరణ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగేదానికి 100% కట్టుబడి ఉన్నాం. మేము ఒక్క పాయింట్ కూడా తప్పించుకోవడానికి లేదు. మేము ఖచ్చితంగా విశాఖ స్టీల్ శ్రీకాంత్ గారు వస్తా మీ దగ్గర ఒకసారి గోపి గారి దగ్గరికి వెళ్ళాలి. శ్రీకాంత్ గారు వస్తా, నేను మీ దగ్గరకు వస్తా. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం గోపి గారిని అడుగుతాను. గోపి గారు యూనియన్ కేబినెట్ మినిస్టర్ ఒకటి చెప్తారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ ఇంకోటి చెప్తారు, తెలుగుదేశం పార్టీ ఒకటి చెప్తుంది, జనసేన చీఫ్ ఆయన ప్రధానమంత్రి కలిసి వచ్చిన తర్వాత చాలా కమిటెడ్గా భారంగా ఒక 3 వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోతారు. ఏంటండి ఇదంతా?
సార్, ఈ విశాఖ స్టీల్ విషయంలో బీజేపీ నాయకత్వం చాలా స్పష్టమైన నిర్ణయం తీసేసుకుంది. డిజిన్వెస్ట్మెంట్ కు అనుకూలంగా ఖచ్చితంగా డిజిన్వెస్ట్మెంట్ మార్గంలోనే వాళ్ళు వెళుతూ ఉంటారు. ఇక అందులో నుంచి వెనక్కి రారు. వాళ్ళు ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థలు జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి వరుసగా పెట్టుకొచ్చిన అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని బీజేపీ ప్రైవేట్ పరం చేసేసింది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా అదే మార్గంలో నడుస్తుంది. ఆ ప్రాసెస్ కొంచెం స్లో అవ్వచ్చేమో కానీ రాజకీయ ఒత్తిడి వల్ల ప్రైవేట్ అయిపోవడం అయితే ఖాయం. నువ్వు ఆంధ్ర